कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి ఈ రామాయణ కథా సుధలో మనం ఇవాళ 3వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి రోజున దశరథ చక్రవర్తి అశ్వమేధయాగం చెయ్యాలి సంతానం కోసం అని సంకల్పించడం, తన యొక్క ఆలోచన మంత్రులందరికీ కూడా తెలియచేయడం, వారు కూడా ఆ ఆలోచన బాగుంది అని అంగీకరించడం, ఆ తరువాత వశిష్ఠుల వారు, వామదేవుల వారు, జాబాలి, కశ్యపులు ఇత్యాది మహానుభావులైనటువంటి ఋత్విక్వరులను, అలాగే తమ యొక్క పురోహితులను, వేదవేదాంగవేత్తలను కూడా రావించడం, వారిని సముచిత రీతిని గౌరవించడం, వారికి కూడా సంతానాపేక్షతో తాను చేద్దామనుకున్నటువంటి ఈ అశ్వమేధ యాగాన్ని, తన యొక్క సంకల్పాన్ని వారి ముందు ఉంచడం, దానికి వారు కూడా అంగీకరించడం, ఇంతవరకు మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఇంకా అశ్వమేధ యాగానికి కావలసినటువంటి సంభారాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా దశరథ చక్రవర్తి తమ యొక్క మంత్రులకు ఆదేశిస్తారు. ఇలా ఆదేశించేటువంటి విషయాన్ని ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం చేత. ఇలా అశ్వమేధయాగానికి సంబంధించినటువంటి సంభారాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి దశరథుల వారు ఆదేశించిన తర్వాత వారంతా ఆ అశ్వమేధయాగానికి కావలసినటువంటి సంభారాలని సమకూర్చడంలో మునిగిపోయారు మిగిలిన వారందరూ కూడా. అశ్వమేధయాగం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరైతే ఈ యాగాన్ని చేద్దామని సంకల్పిస్తారో వారు చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు ఈ యాగాన్ని మొదలు పెడతారు. ఇలాంటి యాగాలు చేయడానికి ముందుగా ఇష్టి అనేటువంటి వాటిని కొన్నింటిని చెయ్యాలి. అంటే ఉదాహరణకి మనం ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయాలనుకోండి. అలా చేయాలనుకున్నప్పుడు ధర్మం ప్రకారంగా ఏమేం చేయాలి? ముందుగా ఇంటర్మీడియట్ లాంటి పరీక్షలోనో ఉత్తీర్ణం అవ్వాలి. ఆ తర్వాత స్నాతక విద్య అంటే డిగ్రీ పూర్తి చేయాలి. ఆ తర్వాత మాత్రమే స్నాతకోత్తర విద్యలోకి మనకి అవకాశం ఉంటుంది. ఇలా ఈ అవకాశం రావాలి అంటే స్నాతకోత్తర విద్యకి ముందు ఎలా అయితే అవసరమో అశ్వమేధ యాగం లాంటి మహాయాగాలు చేసేటప్పుడు కూడా ముందుగా ఇష్టులు అనేటువంటి కొన్ని యాగాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి యాగాలకి చాలా పెద్ద ప్రదేశం అవసరం. సరయూ నది తీరంలో బ్రహ్మాండమైనటువంటి చలోపందిళ్ళు వేయించారు. ఎక్కడెక్కడ వాళ్ళను కర్మకారుల్ని, అలాగే కులాలుల్ని వీళ్ళందరినీ కూడా రావించారు. మట్టి పని చేసేవాళ్ళని, ఇటకలు తయారు చేసేవాళ్ళని, చెక్క పని చేసేవాళ్ళని, అలాగే ఇనప పనిముట్లు తయారు చేసేవారిని వీరందరినీ కూడా రావించి బ్రహ్మాండమైనటువంటి హోమగుండాల్ని నిర్మించారు. ఏదైతే పద్ధతి ప్రకారం ఎంత వెడల్పు, ఎంత లోతు, ఎంత ఎత్తు ఉండాలో ఒక్కొక్క హోమగుండం కూడా ఆయా
విధానాలతో హోమగుండాలను నిర్మించారు. అలాగే హోమగుండాలకి పక్కన చతురస్ర వేదికలు నిర్మించారు మంటపావాహన చేసి కలశ ప్రతిష్టాపన చేయడానికి. ఇలా బ్రహ్మాండమైనటువంటి ఈ అశ్వమేధ యాగం మొదలుపెట్టడానికి తగినటువంటి పనుల్లో చాలామంది నిమగ్నమై ఉన్నారు. ఇలా ఉండగా సుమంత్రుల వారు అంటే దశరథ చక్రవర్తి యొక్క యనమండుగురు మహామంత్రులలో ఒకరు. అలాంటి సుమంత్రుల వారు దశరథుల వారి దగ్గరికి వచ్చారు. ఓ మహారాజా, పుత్రప్రాప్తి కోసం మీ అందరికీ కూడా వశిష్ఠాది మహామునులందరూ కూడా చెప్పినటువంటి మాట అశ్వమేధయాగం చేయమని కదా. ఇలా మీరు అశ్వమేధయాగం చేస్తారని, తద్వారా మీకు సంతానప్రాప్తి కలుగుతుందని నేను ఇదివరలో ఒక ఇతిహాసం విన్నాను. అంటే ఒకరి నోట చూచాయిగా దశరథ చక్రవర్తికి సంతానం కలుగుతుంది అన్న విషయాన్ని విన్నారట. ఇది ఎవరి దగ్గర విన్నారు ఈ సుమంత్రుడంటే? సనత్కుమార మహర్షి వారి దగ్గర నేను విన్నాను. ఆయన చెప్తూ ఉంటే ఒకసారి ఈ విషయాన్ని వినడం నేను తటస్థించింది మహారాజా అన్నారు. ఓహో, అయితే నువ్వు ఏం విన్నావో ఆ విన్న విషయాన్ని నాకు తెలియచేయన్నారు దశరథుల వారు. అప్పుడు ఆ కథ ఏంటో తెలియచేస్తున్నారు సుమంత్రుడు. కశ్యప ప్రజాపతికి విభాండకుడు అనేటువంటి ఒక కొడుకు ఉన్నారు. ఆయన వేదాంగవేత్త, బ్రహ్మవేత్త కూడా. ఆయన అరణ్యాలలోనే ఉంటూ ఎప్పుడూ ప్రజా వ్యవహారాల్లోకి ఎప్పుడూ రాలేదు. అడవిలోనే ఒక అందమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, పర్ణశాల ఏర్పాటు చేసుకుని తాను అక్కడే ఉంటూ తన యొక్క జీవితాన్ని తపస్సుకి, పరమాత్మ యొక్క తత్వానికి అంకితం చేసినటువంటి వారు ఉన్నారు. ఆయనకి ఋష్యశృంగుడు అనేటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ ఋష్యశృంగుడికి తన యొక్క తండ్రి తప్ప అన్యములైనటువంటి విషయాలు ఏవీ కూడా తెలియవు. అన్యములైనటువంటివి అంటే ఒక జంతువులు కానీ, ఒక పక్షులు కానీ, ఒక మానవులు కానీ, ఒక పురుషులు కానీ, ఒక స్త్రీలు కానీ ఎవ్వరూ కూడా అతనికి పరిచయం లేరు. అలా ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మచర్యాలు రెండూ కూడా ఆయన పాటిస్తున్నాడు. ఏంటయ్యా బ్రహ్మచర్యాలంటే? ఒకటి, వివాహానికి ముందుగా లేడి చర్మాన్ని ధరించడం, కమండలం చేత్తో పట్టుకోవడం, దండం చేత్తో పట్టుకోవడం, పూర్తిగా ఇంకన్నిటి యందు కూడా మనస్సు వెనక్కి మరల్చి పరమాత్మ యందు మన యొక్క మనస్సును లీనం చేయడం జీవితాంతం. ఇది ఒక బ్రహ్మచర్యం. తర్వాత వివాహం చేసుకోవడం, చేసుకున్న తర్వాత సంతానం కొరకు మాత్రమే భార్యతో కలిసి ఉండడం, ఆ తర్వాత ఒక స్నేహితులుగా వారితో వ్యవహారం చేయడం. ఇది రెండవదైనటువంటి బ్రహ్మచర్యం. ఇలాంటి రెండింటినీ కూడా అతడు చేయడానికి అవకాశం ఉందయ్యా అని చెప్పారు. అన్ని రకాల సందర్భాల్లోనూ కూడా అగ్ని కార్యాలు అంటే త్రికాలానుష్ఠానాలన్నీ కూడా ఋష్యశృంగుల వారు చేస్తారు. ఇలాంటిది మొదటి బ్రహ్మచర్యం. అంటే ఏంటో చెప్పుకున్నాం, వివాహానికి ముందుగా ఉండేటేమో బ్రహ్మచర్యం. ఇలాంటి బ్రహ్మచర్యాన్ని ఆయన పాటిస్తాడయ్యా. ఈ కాలంలోనే మహాపరాక్రమవంతుడు, అంగదేశానికి మహారాజు అయినటువంటి రోమపాదుల వారు తాను చేసినటువంటి ఒకానొక ధర్మకార్యంలో లోపం వల్ల ఆయన యొక్క రాజ్యంలో 12 సంవత్సరాల పాటు క్షామం వచ్చింది. క్షామము అంటే కరవు. చూడండి, మహారాజు ధర్మం తప్పితే రాజ్యానికి క్షామం వచ్చింది. ఇలా 12 సంవత్సరాల పాటు క్షామంతో అల్లాడిపోతే ప్రజలందరూ కూడా ఆ మహారాజు అందరినీ కూడా అడిగారట, ఏం చేస్తే, ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే నేను ఈ క్షామం పోతుంది అంటే
మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా ఒకటే మాట చెప్పారు. విభాండక మహాముని యొక్క కొడుకు ఋష్యశృంగుడు నీరాజ్యంలో గనక అడుగు పెడితే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి భూమి తడసి పంటలు పండి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు. బాగానే ఉంది. మంత్రుల్ని, దండనాథుల్ని, సామంతుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టాడు ఈ మహారాజు. ఏం చేస్తే బాగుంటుంది, ఆ ఋష్యశృంగుల వారిని ఎలా మనం తెచ్చుకోవడం అంటే, విభాండక మహాముని మామూలువాడు కాదు. అతన్ని వెళ్ళి అడిగినా కూడా ఆయన పంపడు. పోనీ ఏదో రకంగా వేరే రకంగా తీసుకొద్దామా అంటే ఆయన మామూలువాడు కాదు, బ్రహ్మర్షి. అందువల్ల ఏమైనా చేయొచ్చు, ఏ శాపాలన్నా ఇవ్వచ్చు. ఏం చెయ్యాలి అని ఆలోచించారట అందరూ కూడా. అలా గనక మీరు ఆ విభాండక మహర్షి యొక్క కొడుకైన ఋష్యశృంగుల వారిని మీ రాజ్యానికి తెచ్చినట్లయితే, అలా వచ్చినటువంటి ఆ ఋష్యశృంగుల వారికి మీ కుమార్తె అయినటువంటి శాంతాదేవిని ఇచ్చి వివాహం చెయ్యండి అని మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా ఆయనకు చెప్పారు. అమ్మాయిని ఇవ్వడానికి ఈయనకి అభ్యంతరం లేదు. అతను అక్కడి నుంచి ఆ అడవుల్లోంచి అతన్ని ఇక్కడికి రప్పించడం ఎలాగా, ఏ రకంగా చూసినా సరే అతను వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. దాంతో మహారాజు ఆలోచించారు. మంత్రులందరినీ కూర్చోబెట్టారు. మీ యొక్క ఉద్దేశ్యాలు తెలియచేయండి అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సలహా ఇచ్చారు. ససైన్యంగా వెళ్ళిపోదామన్నారు ఒక మంత్రి, లేదు వెళ్ళి కాళ్ళట్టుకుందామన్నారు ఒక మంత్రి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు చెప్పారు. అప్పుడు ఒక మహానుభావుడైనటువంటి మంత్రి లేచాట. ఓ మహారాజా, నేను ఒక ఉపాయం చెప్తాను. అది ఉభయ విధాలా కూడా మేలైనటువంటి ఉపాయం. అలా గనక చేస్తే మనం విభాండకుల వారి యొక్క క్రోధానికి గురి కాకుండా ఉంటాం. అంటే ఏంటా ఉపాయం అన్నాడు మహారాజు. సరే, ఇలాంటి ఋష్యశృంగుల వారు గనక ఆ రోమపాద రాజ్యంలో గనక అడుగు పెడితే కరువు తొలగిపోతుంది అని వాళ్ళందరూ చెప్పడం, ఆ తర్వాత ఋష్యశృంగుల వారు ఆ రాజ్యంలో అడుగు పెట్టడం, రోమపాదుల వారు తన యొక్క పుత్రికైనటువంటి శాంతాదేవిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఓ మహారాజా, ఆ శాంతాదేవి నీ కూతురే కదా అన్నారు సుమంత్రుల వారు. ఎవరితో? దశరథుల వారితో. దశరథుల వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు శాంత. ఆమెని తన యొక్క స్నేహితుడైనటువంటి ఈ రోమపాల చక్రవర్తికి పెంచుకోవడానికి ఇచ్చారు. పిల్లలు లేరంటే పెంచుకోవడానికి ఇచ్చారు. ఈయనకి ఔరస పుత్రిక శాంతాదేవి దశరథ చక్రవర్తికి. అందువల్ల ఆ రోమపాదుల వారికి అల్లుడయ్యారంటే ఆ ఋష్యశృంగుల వారు మీకు కూడా అల్లుడే కదా. అందువల్ల మీరు గనక మీ స్నేహితుణ్ణి గనక అడిగినట్లయితే, ఆయన తన అల్లుణ్ణి గనక ఇక్కడికి పంపించినట్లయితే, ఆయనతో పుత్రకామేష్టి యాగాన్ని గనక చేయిస్తే మీకు సంతానం కలుగుతుంది అని సనత్కుమార వారు చెప్పగా విన్నాను. సంతానం కలుగుతుంది అంటే ఎలాగట, 4 పిల్లలు కలుగుతారని కూడా చెప్పారట సనత్కుమారుల వారు. అందువల్ల ఓ మహారాజా, అలా మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి అన్నాడు సుమంత్రుడు. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ప్రశ్న రావాలి. ఏంటో చెప్పండి. ఏమన్నా వచ్చిందా మీకు ప్రశ్న? మీరు వినడం వినేస్తున్నారు, ఏమీ అడగటం లేదు. ఆ ప్రశ్న ఏంటంటే, ఋష్యశృంగుల వారిని ఆ రోమపాద చక్రవర్తి తన రాజ్యానికి ఎలా రప్పించుకున్నాడు? మీరు ఎవ్వరూ అడగలేదు. ఇలాంటివి కొంచెం అడుగుతూ ఉంటే మాలాంటి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది చెప్పడానికి. వినడం ఒకటే చెవులకు పని చెప్పకండి, నోటికి కూడా పని చెప్పి ఫలానా విషయం మళ్ళీ మీరు చెప్తారా, చెప్పలేదేంటండి అని అడుగుతూ ఉండాలి. ఆ మంత్రి చెప్పినటువంటి ఉపాయం ఏంటంటే,
ఓ మహారాజా, జగదేక సౌందర్యవంతులైనటువంటి గణికలు, ఈ మాట కూడా మీకు అర్థం కాలేదన్న సంగతి మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది. వేశ్యలు, జగదేక సౌందర్యవతులైనటువంటి వేశ్యల్ని మనం ఆ విభాండక మహాముని ఉండేటువంటి ప్రదేశానికి పంపిద్దాం. మహాముని ఆశ్రమంలో లేనటువంటి సమయంలో ఈ వేశ్యలు ఆ ఋష్యశృంగుల వారిని ఆకర్షించి మన దగ్గరికి తీసుకొస్తారు అనేప్పటికల్లా ఇంకేముంది, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని జగదేక సౌందర్యవతులైనటువంటి గణికల్ని పిలిపించాడు ఆయన. ఓ అమ్మాయిలు, మిమ్మల్ని మీరు సరిగా అట్టిపెట్టుకుంటూ ఆ విభాండక మహాముని యొక్క క్రోధానికి గురి కాకుండా జాగ్రత్తగా ఆ మహాముని యొక్క కొడుకైనటువంటి ఋష్యశృంగుల వారిని గనక మీరు ఈ రాజ్యంలో అడుగు పెట్టనిస్తారా, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అన్నాడు ఆయన. అలాగే మహారాజా, చిత్తం, మీ ఆజ్ఞ ప్రకారమే మేము వెళ్తామన్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఏమైతే అవసరాలని వారు భావించారో అలాంటి అవసరాలన్నీ కూడా వారితో పాటుగా వెళ్ళాయి. అంటే చీనాంబరాలు, ఆ కాలంలో పండేటువంటి అత్యుత్తమమైనటువంటి ఫలాలు, రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు, ఇలాంటివన్నీ కూడా వారు తీసుకువెళ్ళారు. దివ్యాలంకార శోభితలు ఆ అమ్మాయిలందరూ కూడా. అలా అమ్మాయిలందరూ ఏం చేశారట, ఒక చోట ఈ విభాండక మహాముని యొక్క పర్ణశాలకి కొంచెం కూతవేటు దూరం అంటే ఇక్కడి నుంచి గట్టిగా పిలిస్తే మనకి ఎక్కడికైతే వినబడుతుందో దాన్ని కూతవేటు అంటారు. ఆ దూరంలో వీళ్ళున్నారు. విభాండక మహాముని తన యొక్క తపస్సు చేసుకోవడానికి దూర ప్రాంతానికి వెళ్తున్నారు. రోజు తన యొక్క కొడుకైనటువంటి ఋష్యశృంగుల వారికి చెప్పి, నాయన జాగ్రత్తగా ఉండు, నేను మరల సాయంత్రం వస్తాను సూర్యాస్తమాన సమయానికి అని. ఈయన కూడా అలాగే నాయనగారు అన్నారు. అన్న తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో తిరగడం ఋష్యశృంగుల వారికి అలవాటు. ఈయన తిరుగుతున్నారు. అప్పుడు ఎదురుపడ్డారు ఈ సుందరీమణులు ఆయనకి. కింద నుంచి పైదాకా వాళ్ళని చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా తనలాంటి వాళ్ళు తండ్రి ఒకరే ఉన్నారు అక్కడ, తాను ఉన్నారు తప్ప ఇలాంటి వాళ్ళందరూ ఇంకొకరెవరూ కూడా అతనికి కనబడలేదు. వాళ్ళని చూసేప్పటికల్లా ఎక్కడ లేని ఆశ్చర్యానికి లోనయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా కింద నుంచి పైదాకా ఇలా చూడడం మొదలెడితే అందులో ఒక అమ్మాయి సన్నగా చిరునవ్వు నవ్వింది. ఓహో, అలా నవ్వాలేమో అని ఈయన కూడా అలాగే నవ్వాడు. ఆ అమ్మాయి రకరకాల హావభావాలను చూపించింది. ఈయన కూడా హావభావాలు చూపించారు. ఓ మహానుభావ, మీరు ఎవరు అని అడిగింది ఆ అమ్మాయి. అడిగితే, నా పేరు ఋష్యశృంగుడు, నేను విభాండక మహాముని యొక్క పుత్రుణ్ణి అని చెప్పారు. మరి మీరెవరు అని అడిగారు ఈయన. అడిగితే, మేము దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాము, మిమ్మల్ని చూసిన తర్వాత మీతో స్నేహం చెయ్యాలనిపించింది మాకు అన్నారు వీళ్ళు. అంటే ఏంటి అని అడిగిన. స్నేహం అంటే ఏంటో కూడా ఆయనకు తెలియదు. అంటే మంచి మంచి పళ్ళు, మంచి మంచి బట్టలు, మంచి మంచి ఆభరణాలు, అలంకార సామగ్రి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలనిపించింది అన్నారు అమ్మాయిలు. ఓహో, అలా అయితే మీరంతా మా ఆశ్రమానికి రండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక్కొక్కళ్ళు వాళ్ళ తాలూకు వేశ్యా ప్రవృత్తిలో ఏవైతే హావభావాలు లాఘవాలు చూపిస్తారో అలాంటివన్నీ అతని మీద చూపించారు. ఆ అమ్మాయి చేతిలో చేయి వేసింది ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి గట్టిగా కౌగిలించుకుంది. ఓహో, ఇది కూడా స్నేహంలో ఒక భాగం అనుకున్నాడు ఆ మహానుభావుడు. పాపం అతనికి ఏమీ తెలియదు. తర్వాత సరే మేము ఇవాళకి వెళ్తాము, మళ్ళా రేపు ఇందాక మీరు మాకు కనిపించారు కదా, ఆ కనిపించిన చోటే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, మీరు వస్తారా అని అడిగింది ఇంకో అమ్మాయి. ఏం చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడలేదు ఋష్యశృంగుల వారు. వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారే కానీ
మనసంతా ఏదోలా అయిపోయింది దీనికి. వాళ్ళు కౌగిలించుకోవడం, వాళ్ళ హావభావాలు ఇవన్నీ చూసేప్పటికల్లా అప్పటిదాకా తాను పొందనటువంటి ఆనందం ఏదో వచ్చిందనుకున్నాడు ఆయన. సాయంత్రం అయింది. విభాండకుల వారు ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళ నాయనగారికి అందించే వస్తువులన్నీ అందిస్తున్నారు, కానీ అందులో అంతా కూడా పరధ్యానమే కనబడుతోంది. పరధ్యానం కనబడుతోంది. ఇలా పరధ్యానం కనబడుతూ ఉండేప్పటికల్లా విభాండకుల వారు గమనించారు, నాయనా ఋష్యశృంగ, అంతా పరధ్యానంలో ఉన్నావే అన్నారు. అంటే, నాన్నగారండి, మీరు నేను కాకుండా మనలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటారా అంటే ఆయన ఎవరూ లేరు, నువ్వు నేనే అని చెప్పారు. అప్పుడు అనిపించింది అతనికి, అదేంటి నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారే, కాకపోతే వాళ్ళకి నాకు శారీరక సౌష్ఠవంలో తేడా ఉందే అనుకున్నాడు ఆయన. సహజంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి శారీరక సౌష్ఠవంలో తేడా ఉంటుంది కదా, అలాంటి తేడాని ఆయన గమనించాడు. ఓహో, వాళ్ళు నాకన్నా ఎక్కువ ఆహారం తీసుకుంటారు కాబట్టి అలా ఉన్నారేమో అనుకున్నాడు. మళ్ళా తర్వాత రోజున ఉండబట్టలేక అక్కడికి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళన్నారు, ఓ ఋషిపుత్ర, నీకు ఇవి బాగా నచ్చాయా అన్నారు. ఓ, చాలా బాగున్నాయి, మీరు ఇచ్చినటువంటి తీపి పదార్థాలు కానీ ఈ పళ్ళు కానీ ఇలాంటివి నాకు చాలా నచ్చాయి అంటే వాళ్ళన్నారు, అయితే ఇంతకన్నా గొప్ప గొప్పవన్నీ కూడా మా రాజ్యంలో ఉన్నాయి అంటే, ఓహో మీ రాజ్యం ఎంత దూరం అన్నారు. అంటే మనం నడుచుకుంటూ వెళ్తే దగ్గరే అన్నారు. అయితే సరే, మరి నాయనగారు వచ్చే సమయానికి మనం ఇక్కడికి వస్తామా అన్నాడు ఆయన. ఓ వచ్చేస్తామన్నారు ఈ అమ్మాయిలందరూ కూడా. జాగ్రత్తగా అలా మేనాలో ఎక్కించారు ఆయన్ని. ఎక్కించి జాగ్రత్తగా ఆ అడవిని దాటించారు. రాజ్యం పొలిమేరల దగ్గరికి వచ్చేప్పటికల్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, సైన్యం అంతా కూడా పొలిమేరల్లో ఉంది కదండి, వాళ్ళందరికీ కూడా సైగ చేశారు కళ్ళతో, తీసుకొచ్చాం మేమని చెప్పి. దాంతో ఇంకేముంది, రోమపాద చక్రవర్తి సపరివారంగా బయలుదేరి వచ్చాడు ఆ రాజ్యం చివరి ప్రదేశానికి. ఎప్పుడైతే ఈ గణికలతో పాటుగా ఈ పల్లకి దిగి ఆ మహానుభావుడైనటువంటి మహాతపస్వి ఆ ఋష్యశృంగుల వారు అడుగు పెట్టారో రాజ్యం పొలిమేరల్లో, ఇంకేముంది, మబ్బులు బ్రహ్మాండంగా పట్టేశాయి. అంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటో మీకు అర్థమైందా అండి? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు, కానీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఎందుకు ఎక్కువగా మీరందరూ వెళ్ళి కొలవడం, చూడడం ఇవన్నీ చేస్తాం? ఆమెకి పట్టు ఎక్కువ, ఆమెకు ఉండేటువంటి శక్తి ఎక్కువ, బలం ఎక్కువ. అందుకని వివాహం కానటువంటి కన్య చాలా బలంగా ఉంటుంది, మానసికంగా దృఢంగా ఉంటుంది. అలాగే అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఇక్కడ ఈ ఋష్యశృంగుల వారు, ఈయన కూడా బ్రహ్మచర్యం పాటించడంలో ఈయనంత గొప్పవాడు ఎవరూ లేరు, తపశక్తి సంపన్నుడు ఈయన. అలాంటి ఆయన అడుగుపెట్టిన వెంటనే బ్రహ్మాండమైనటువంటి కుండపోత వర్షాలు కురిశాయి. సగౌరవంగా ఆయన్ని రాజభవనాన్ని తీసుకువెళ్ళారు. ఓ మహానుభావ, మీరు రావడం వల్ల మా జీవితాలన్నీ కూడా ధన్యమయ్యాయి అన్నారు. ఆ తర్వాత విభాండకుల వారికి మంత్రుల చేత కబురు పెట్టారు. తన యొక్క పుత్రికారత్నమైనటువంటి శాంతామహాదేవినిచ్చి ఆయనకి వివాహం చేశారు. అందువల్ల ఓ దశరథ చక్రవర్తి, ఆ ఋష్యశృంగుల వారు నీకు అల్లుడవుతారు కదా, అందువల్ల ఆయన్ని గనక మనం అడిగినట్లయితే ఈ పుత్రకామేష్టి చెయ్యడానికి ఆయన అంగీకరిస్తారు. అలా అంగీకరిస్తే మీకు సంతానం కలిగిందనే భావించవచ్చు అన్నారు ఆయన. అలా అనేప్పటికల్లా దశరథుల వారు సరేనన్నారు. తాను బయలుదేరి రోమపాద చక్రవర్తి యొక్క రాజ్యానికి వెళ్ళారు. అందులోనూ తనకి బాగా నెచ్చెలి నేస్తమేమో ఆయన ఎదురు వచ్చాడు. సగౌరవంగా అంతఃపురానికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఆయనకు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చారు. ఓ చిరికాడా, నువ్వు రావడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది అంటే, శాంతాదేవికి వివాహం జరిగిందట కదా, ఏది ఒక్కసారి అమ్మాయిని అల్లుణ్ణి చూడాలనిపించింది నాకు, అందుకు వచ్చానన్నారు ఈయన. సరే, శాంతాదేవిని ఋష్యశృంగుల వారిని పిలిపించారు. వారిరువురు కూడా వచ్చారు. ఇంకో శాంతాదేవి మీకు స్వయానా వీరు జనకులు అని చెప్పి పరిచయం చేశారు ఋష్యశృంగుల వారికి.
దశరథ మహాచక్రవర్తి అభివాదం చేశారు. అలాగే ఋష్యశృంగుల వారు కూడా ప్రత్యభివాదం చేశారు. శాంతాదేవి పాదాలంటే నమస్కారం చేస్తే ఆమెను దగ్గరికి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రోమపాద చక్రవర్తితో అడిగారు, ఒక్కసారి అల్లుణ్ణి అమ్మాయిని కూడా మా అయోధ్యాపురానికి తీసుకెళ్దామనుంది, పంపిస్తావా అన్నారు. ఓ తప్పకుండా పంపిస్తానన్నాడు ఆయన. అప్పుడు ఋష్యశృంగుల వారిని అడిగారు, ఓ మహాతపస్వి, నాకు సంతానార్థి అయి నేను అశ్వమేధయాగం చేస్తున్నాను, అలాగే దానిలో భాగంగా పుత్రకామేష్టి చేస్తున్నాను. ఆ పుత్రకామేష్టిని మీరు స్వయంగా ఆధ్వర్యం వహించి నడిపించాలి అన్నారు. ఆయన కూడా చిరునవ్వుతో అంగీకరించారు. ఇలా వారు సగౌరవంగా అయోధ్య నగరానికి తీసుకురాబడ్డారు. వచ్చిన తర్వాత అల్లుడైనటువంటి ఆ ఋష్యశృంగుల వారిని తన యొక్క మహారాణులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పరిచయం చేశారు. ఈ అమ్మాయి అల్లుడు కూడా వారికి అభివాదం చేశారు. వారందరూ కూడా అమ్మాయిని దగ్గర తీసుకుని ఆశీర్వదించారు. ఆ తర్వాత మనోహరమైనటువంటి వసంత ఋతువు ప్రారంభమైంది. ఋష్యశృంగుల వారు వచ్చినటువంటి 4 సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో ఋష్యశృంగుల వారు 4 సంవత్సరాలు ఉన్న తర్వాత వసంత ఋతువు ప్రారంభమైంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వశిష్ఠ మహాముని సుముహూర్తాన్ని చెప్పారు. ఓ రాజా, నీవు నీ యొక్క దేవేరులతో సహా యజ్ఞదీక్ష తీసుకో అనేటప్పటికల్లా ఆయన మహదానందపడ్డాడు. ఇంకేముంది, నాకు పిల్లలు కలుగుతారన్నమాట అనుకుని వెంటనే తన యొక్క దేవేరుల దగ్గరికి వెళ్ళారు. ఓ మహారాణులారా, మీరందరూ కూడా శుచిస్నాతులై శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తే మనం యజ్ఞదీక్ష స్వీకరిస్తాం అన్నారు. అలా వంశాభివృద్ధి కోసం చేసేటువంటి ఈ ఋష్యశృంగ మహాముని వారికి శిరసా ప్రణమిల్లారు దశరథ చక్రవర్తి. ఓ మహానుభావ, మీరు ఆధ్వర్యం వహించి ఈ దివ్యమైనటువంటి మహాయాగాన్ని నా చేత చేయించాలి అన్నారు. అలా ఋష్యశృంగుల వారు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మీరు ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి సంభారాలకు మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు అని అనుమతిచ్చారు. ఇంకా వేద పండితులైనటువంటి వహిష్ఠుల వారిని, వామదేవుల వారిని, సుయజ్ఞుల వారిని, జాబాలి వారిని, కాశ్యపుల వారిని, ఇలాంటి మహానుభావులందరినీ కూడా తీసుకురమ్మన్నారు. వారందరూ కలిసి ఋష్యశృంగుల వారితో సమాలోచనలు చేశారు. చేసిన తర్వాత అశ్వమేధయాగానికి ఏ ఏ అవసరాలు ఉంటాయో ఆయా అవసరాలన్నీ కూడా నెరవేర్చాలని భావించారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని సిద్ధం చేయమని చెప్పి ఋష్యశృంగుల వారు ఆదేశించారు. యజ్ఞభూమిని సిద్ధం చేయాలి అంటే ఏం చేయాలి? ఎక్కడైతే యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేసే చోట ప్రశస్తములైనటువంటి ఎడ్లతో సీతా పద్ధతి, సీత అంటే నాగలి, మీకు తెలుసు కదండి, నాగలి కొర్రు ఉంటుంది కదా, ఇలా ఉన్న నాగలికి ఇలాగా ఆ నాగలి కొర్రుని సీత అంటారు. దాంతో మట్టి తవ్వడం సీతా పద్ధతి. అలా తవ్వుతూ ఉంటే దొరికింది కాబట్టి ఆవిడికి సీత అని పేరు పెట్టారు. ఇలాగా సీతా పద్ధతిలో ఆ భూమిని తవ్వడం మొదలుపెట్టారు. భూమి ఇంచుమించుగా 1.5 అడుగుల నుంచి 2 అడుగుల మేర భూమిని అలా తవ్వుకుంటూ వెళ్తారు. ఎందుకని? అక్కడ ఎముకలు ఉండకూడదు, వెంట్రుకలు ఉండకూడదు. ఇలాంటివి ఏవైతే ఉండకూడదు అని చెప్పబడినటువంటి పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలన్నింటినీ కూడా జల్లెడ పట్టేస్తారు. జల్లెడ పట్టి దానిలో నిష్కంటకం చేసి ముళ్ళు లేకుండా, రాళ్ళు లేకుండా, రప్పలు లేకుండా ఏర్పాటు చేసి అప్పుడు అక్కడ 16 స్తంభాలతో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞవాటికి నిర్మిస్తారు. ఇక్కడ మనం 4 స్తంభాలతో నిర్మించుకున్నాం మన గుడిలో, కానీ 16 స్తంభాలతో యజ్ఞవాటికి నిర్మిస్తారు. ఆ 16 స్తంభాలతో నిర్మించినటువంటి యజ్ఞవాటికలో సరిగా ఆ చూడు కింద భాగంలో బ్రహ్మాండమైనటువంటి వేదిక ఏర్పాటు చేస్తారు. ఆ వేదికకి చుట్టూతా 4 హోమగుండాలు ఏర్పాటు చేస్తారు. ఇలా హోమగుండాలు ఏర్పాటు చేసి ప్రతి నిత్యము కూడా ఆ హోమగుండాల్లో హోమం చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయాహ్నం
3 కాలాల్లోనూ హోమాలు చేస్తారు. ఇలా హోమాలు చేసేటప్పుడు మధ్యలో కొంత సమయం ఆపడం జరుగుతుంది. అలా ఆపే సమయంలో మహాపండితులైన వారందరూ కూడా రకరకాల శాస్త్రాల మీద వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఇలా అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటివన్నీ కూడా సిద్ధం చేయబడ్డాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి శ్వేత అశ్వాన్ని, తెలుపు రంగులో ఉన్నటువంటి అశ్వాన్ని, చాలా ఎత్తైనటువంటి ఉత్తమాశ్వాన్ని తీసుకువచ్చారు. ఆ అశ్వానికి గిట్టలకి బంగారపు తొడుగులు తొడిగారు. అలాగే పైన ఒక ధ్వజం వచ్చేట్లాగా ముఖానికి బంగారపు అడ్డా కట్టారు. అలా కట్టిన తర్వాత దాని యొక్క ముఖం మీద బంగారపు దాంతో రాయబడి, రేకు మీద రాయబడినటువంటి దాన్ని అతికించారు. అంటే ఆ రేకు మీద ఏం రాయబడి ఉంటుంది? ఇది దశరథ మహాచక్రవర్తి పంపిస్తూ ఉన్నటువంటి యాగాశ్వం. ఎవరైతే ఈ అశ్వాన్ని ఆపుదామని భావిస్తారో వారు ఈ అశ్వాన్ని ఆపవచ్చు. అలాగే ఎవరైతే ఈ అశ్వానికి తలవొగ్గి తమ యొక్క రాజ్యాన్ని వారికి ఇవ్వదలుచుకుంటే వారికి ఇవ్వవచ్చు. దేనికైనా సరే ఈ అశ్వం సిద్ధంగా ఉంటుంది అని అశ్వం వెనకాల యోధానయోధులైనటువంటి వారందరినీ కూడా పంపిస్తారు. ఇలా అశ్వాన్ని మొదటి రోజు అర్చన చేసి వదిలిపెడితే ఆ అశ్వం దాని ఇష్టం వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. పక్క రాజ్యానికి వెళ్ళిందనుకోండి ఉదాహరణకి, ఆ రాజ్యంలో తిరుగుతున్నటువంటి ఆ అశ్వాన్ని అక్కడ వాళ్ళు ఎవరన్నా ఆపితే అలా ఆపబడినటువంటి అశ్వాన్ని ఈ వెనకాలొచ్చే సైన్యం విడిపిస్తుంది. ఆ రాజు కనుక యుద్ధంలో ఓడితే ఆ రాజ్యం దశరథ చక్రవర్తికి సొంతమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే దశరథ చక్రవర్తి పేరు వినగానే ముందుగానే నమస్కారం పెట్టి సగౌరవంగా అశ్వానికి పూజ చేసి మేము ఆ చక్రవర్తి యొక్క ఏలుబడికి అంగీకరిస్తున్నాం అని చెప్తారు. ఇలా ఆ ఉత్తమాశ్వం 1 సంవత్సరం పాటు తాను తిరగదలుచుకున్నంత మేర కూడా తిరిగి సంవత్సరం తర్వాత తిరిగి మరల ఆ యాగశాలకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఆ అశ్వాన్ని యూపస్తంభానికి కడతారు. యూపస్తంభము అంటే బలి ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి ఏదైతే జంతువు ఉందో దాన్ని కట్టేటువంటి స్తంభం. అలా ఆ ఉత్తమాశ్వం యొక్క ప్రదేశంలో ఆ మహారాజు యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఒకరోజు రాత్రి ఆ అశ్వం దగ్గర ఉండాల్సిన పరిస్థితి కలుగుతుంది. అలా ఉన్న తర్వాత రోజు ఉదయం వేదమంత్రాలతో ఆ అశ్వాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అశ్వం యొక్క ఉదర వితానం అంటారు, అంటే అబ్డామిన్ పొర. ఆ అబ్డామిన్ పొర తీసి దాన్ని పాయసంలో వేసి వండి ఆ పాయసాన్ని హోమంలో వేస్తారు. ఇలాగా చేసేటువంటి దాన్ని అశ్వమేధం అంటారు. ఇలా అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి అన్ని రకాల పనులు జరిగాయి. ఆ తర్వాత యజ్ఞం ప్రారంభించేటువంటి సమయంలో దశరథ చక్రవర్తి వశిష్ఠుల వారిని సగౌరవంగా ఆహ్వానించారు. ఓ బ్రహ్మర్షి, మీరు మా యొక్క పురోహితులు, తరతరాలుగా మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని మా యొక్క పురోహితులుగా ఉంచుకున్నారు. అందువల్ల ఈ యాగమంతా కూడా తమరి యొక్క ఆధ్వర్యంలో జరిపేటట్లా మీరు మాకు అనుగ్రహించాలి అని వారిని ప్రార్థించారు. ఆ యాగానికి 4 అవసరమవుతారు. హోత, ప్రహోత, ఉద్గాత, అధ్వర్యుడు అనేటువంటి 4 కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. యాగాన్ని బ్రహ్మాండమైనటువంటి రీతిలో చేయడం జరిగింది. ఇటువంటి మహాయాగాలు జరిగినప్పుడు ఏం చేయాలి అంటే ఎడతెరిపి లేకుండా అన్నదానం జరగాలి. అలా అన్నదానానికి ఏ లోటు కూడా రాకుండా అక్కడ అన్నదానం చేశారట. ప్రతి 10,000 మంది భోజనం చేస్తే 1 ఘంటారావం ఏర్పాటు చేశారు. అలాంటి ఘంటారావం నిరంతరాయంగా మోగుతూనే ఉందట. అక్కడ 10,000 మంది భోజనం చేస్తే ఒకసారి గంట కొట్టాలి. అంటే అర్థమేమైంది మనకు తెలిసింది? 10,000 మంది భోజనం చేశారు అని తెలిసింది. ఆ గంట ఎప్పుడూ ఆగేది కాదట అక్కడ. అంటే అన్ని వందల మంది వచ్చారు. అలాగే వివిధ దేశాల నుంచి మహారాజులందరూ కూడా యాగం చూడడానికి ఆహ్వానించబడ్డారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రకరకాలైనటువంటి గాయకుల్ని, నర్తకీమణుల్ని, మహాకవుల్ని అక్కడికి పిలిపించారు. ఎవరికి కూడా ఏ లోటు రాకుండా చూశారు. అలాగే బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఆ మహారాజుల విడిది కోసం కట్టారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా యాగం చూడడానికి వస్తే వారికి ఏ లోటు రాకుండా సకల సంభారాలు కూడా అక్కడ ఉండేట్లా చూశారు.
అయోధ్యానగర పౌరులందరూ కూడా వారింట్లో జరుగుతున్నటువంటి యాగంగా భావించి మహారాజు యొక్క సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇలా బ్రహ్మాండమైనటువంటి ఆ అశ్వమేధ యాగం జరుగుతోంది. యాగం జరిగిన తర్వాత చిట్ట చివరిలో పూర్ణాహుతి చేస్తారు. ఆ పూర్ణాహుతికి సకల దేవతల్ని కూడా ఆహ్వానించారు. దేవతలందరూ కూడా వారందరూ వచ్చారు. ప్రత్యేకంగా వారి వారికి కేటాయించబడినటువంటి హవిస్సుల్ని స్వీకరించారు. ఇలా స్వీకరించిన తర్వాత బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అలాగే దిక్పాలకులు, మిగిలిన వారందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఇంద్రుడు అంటున్నట్ట బ్రహ్మదేవుల వారితో, ఓ పితామహ, దుర్మార్గుడైనటువంటి లోకకంటకుడైనటువంటి రావణుని యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతున్నాయి. అందువల్ల అతన్ని వధించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. మీరు ఇచ్చినటువంటి వరాలున్నాయి కదా, ఆ వరాల వల్ల వాడు లోకకంటకుడుగా తయారయ్యాడు అనగానే బ్రహ్మదేవుడు అన్నారట, నేను వరాలిచ్చాను, అతని యొక్క తపస్సుకు మెచ్చి నేను ఇచ్చాను వరాలు. అలా ఇవ్వకుండా ఉండడం నా యొక్క ధర్మానికి విరుద్ధం. కానీ అతన్ని సంహరించడానికి మనమందరం కూడా పరమాత్మని మనం ప్రార్థించుకుందాం అని శ్రీమన్నారాయణమూర్తి వారిని ప్రార్థించారు. అలా ప్రార్థించిన తర్వాత శ్రీహరి వారి ముందు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? దశరథ మహారాజు యొక్క అశ్వమేధయాగపు యజ్ఞవాటికలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై వారందరూ కూడా సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించారు ఆ మహానుభావుడికి. అందరూ నమస్కారం పెట్టారు. రకరకాలైనటువంటి సంకీర్తనలు చేశారు, స్తోత్రపాఠాలు చేశారు ఆ శ్రీమన్నారాయణమూర్తికి. ఓ నారాయణమూర్తి, మీరు తప్ప మాకు అన్యమైనటువంటి దిక్కు లేదు. ఆ రావణుని మీరు సంహరించి మమ్మల్ని అందరినీ, ఈ లోకాలని కూడా ఉద్ధరించండి అన్నారు. అనేటప్పటికల్లా పరమాత్మ చెప్పారు, దానికి సమయం ఆసన్నమవుతుంది. అలా సమయం ఆసన్నమైనప్పుడు నేను ఈ దశరథ చక్రవర్తి యొక్క పుత్రుడుగా పుడతాను. అలాగే నా యొక్క అంశావతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగిలినటువంటి ముగ్గురు పుత్రులుగా జన్మిస్తారు అని వారందరికీ కూడా చెప్పి తాను అంతర్ధానమయ్యారు. యజ్ఞం పూర్తయింది. ఒక్కొక్క బ్రాహ్మణులకి కూడా 1,000,000 సువర్ణాలు ఇచ్చారట. అలాగే ఎనలేనటువంటి సంపదలన్నీ కూడా ఋత్విక్కులకు ఇచ్చారు. అలాగే తన దగ్గర కోశాగారాన్ని అంతటినీ కూడా దానం చేశారు. ఇలా మొత్తం అంతా కూడా దానం చేయడం జరిగింది దశరథుల వారు. అలాగే తన యొక్క రాజ్యాన్నంతటినీ కూడా వశిష్ఠుల వారికి దానం చేశారు. దానం చేస్తే వశిష్ఠుల వారు అన్నారట, ఓ మహారాజా, ఈ రాజ్యాన్ని మేమేం చేసుకుంటాం, అందువల్ల ఈ రాజ్యాన్ని తిరిగి మరల నీవే తీసుకుని నమమాత్రమైనటువంటి రుసుము మాకంది అన్నారు. అలా ఆయన రుసుము తీసుకున్న తర్వాత చిట్ట చివరికి ఇంకా దశరథుల వారి దగ్గర ఏమీ లేదు, ఒక్క కట్టుకున్న బట్టలతో. అప్పుడు వచ్చాడు ఒక విప్రుడు, ఓ మహారాజా, మీరు దానాలు చేస్తున్నారని తెలిసింది, అందువల్ల ఏదైనా దానం అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అన్నారు. వెంటనే దశరథుల వారు ఏం చేశారట, ఏమున్నా ఇవ్వడానికి అన్నీ అందరికీ పంచిపెట్టేశారు. ఆ చేతికి ఉన్నటువంటి కంకణాన్ని తీశారు. కంకణాన్ని తీసి ఆయనకిచ్చి నమస్కారం చేసి, కాళ్ళు పడుకు నమస్కారం చేస్తే, ఈయన దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి, అలాగే పుత్రవంతుడు అవుతావు అని ఆశీర్వదించాడు ఆ బ్రాహ్మణోత్తముడు. యజ్ఞం సంపూర్ణంగా పూర్తయింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగింది. ఆ యజ్ఞవాటికలోంచి ఒక దేదీప్యమానమైనటువంటి మూర్తి బయటకు వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ మూర్తి యొక్క చేతిలో ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్ర ఉంది. చూశారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన 1000 సూర్యుల యొక్క తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నట్టు ఆ యజ్ఞపురుషుడు. దశరథ మహారాజు యొక్క చేతిలో తన దగ్గర ఉన్నటువంటి ఆ పాత్రని ఆయన చేతిలో పెట్టారు. ఓ మహారాజా, మీరు ఈ పాయసాన్ని మీ దేవేరులకు అందిస్తే వారు పుత్ర సంతానాన్ని పొందుతారు అని చెప్పారు. మహారాజు ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. ఎంతో కాలం అంటే ఇంచుమించుగా 60,000 సంవత్సరాల పాటు సంతానం కోసం ఎదురు చూసి ఇన్నాళ్లకి తమకు సంతానం కలిగేటువంటి స్థితి
ఇన్నాళ్ళకు కదా కలిగింది అని ఎక్కడ లేనటువంటి ఆనందంతో కళ్ళమ్మట నీళ్లు వచ్చాయట దశరథుల వారికి. వెంటనే తీసుకువెళ్ళి తన యొక్క పెద్ద భార్య అయినటువంటి కౌసల్యామహాదేవి యొక్క చేతిలో ఆ పాయస పాత్ర పెట్టారు. ఆమె తాను కొంత తీసుకున్నారు. తర్వాత ఆ పాత్ర అంటే సగభాగం, ఒక పాత్రలో కొంత వస్తువు ఉందనుకోండి పరమాన్నం, ఆ పరమాన్నంలో సగభాగాన్ని కౌసల్యాదేవి తీసుకున్నారు. మిగిలిన భాగాన్ని కైకేయీదేవికి ఇచ్చారు దశరథ వారు. సుమిత్రాదేవికి ఇవ్వలేదు. జాగ్రత్తగా వినండి. సగభాగం కౌసల్యామహాదేవికి ఇచ్చారు, మిగిలిన సగభాగం కైకేయీ మహాదేవికి ఇచ్చారు. సుమిత్రాదేవికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె తదేకంగా చూస్తోంది. నాకు కూడా అనుగ్రహిస్తే బావుణ్ణు, అక్కలిద్దరికీ కూడా ఇచ్చారు కదా అని అనుకుంది ఆవిడ. అప్పుడు ఇద్దరూ కూడా ఆవిడకేసి చూశారు, కౌసల్య, కైకేయి. తన దగ్గర ఉన్నటువంటి భాగాల్లో ఇద్దరూ చెరో ఒక భాగాన్ని కూడా ఆవిడ చేతిలో పెట్టారు. ఆవిడ పరమానందాన్ని పొందింది. వారందరూ కూడా పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారం చేశారు. ఆ ప్రసాదాన్ని నారాయణార్పణంగా భావించి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఇందాక చెప్పుకున్నాం, మహావిష్ణువు తాను ఈ దశరథుని యొక్క పుత్రుడుగా జన్మిస్తాను అని. అదే సమయంలో ఆ మహావిష్ణువు ఏమి ఆనతిచ్చారయ్యా అంటే, దేవతలందరితో కూడా మీరందరూ కూడా మీ మీ అంశాలన్నీ వానర వీరులలోనూ భల్లూక వీరుల్లోనూ కూడా జన్మింపజేయండి అని ఆనతిచ్చారు. అలా దేవతామూర్తుల యొక్క అంశాలన్నీ కూడా వానర కాంతల యొక్క గర్భాల్లోకి వెళ్ళి మహావీరులైనటువంటి వానరులందరూ కూడా జన్మించడం జరిగింది. ఇలా అయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత 9 మాసాలు కూడా గర్భాన్ని ధరించారు. ఇంకేముంది, అందులోనూ మహారాజు యొక్క పట్టమహిషులు చూలాలు అయ్యారంటే ఇంకెక్కడ లేనటువంటి ఆనందాలు ముప్పిరిగుంటాయి. ఆ అయోధ్యానగరంలో ఎక్కడ లేనటువంటి ఆనందాలతో అయోధ్యానగరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేశారు. ఇంకా రామచంద్రమూర్తి వారి యొక్క జననం జరగడానికి మరికొద్ది కాలం ఇంకా సమయం ఉంటుంది. ఈలోగా వానరవీరులు, బ్రహ్మాండమైనటువంటి వానరవీరులందరూ కూడా అక్కడ జన్మించిన వారు ఉన్నారు. మరణం వారి యొక్క ముంగిటకు కూడా రాదట వానరవీరులకి. అమేయమైనటువంటి పరాక్రమవంతులు, అలాగే వేల ఏనుగుల బలం కలవారు అయినటువంటి వారందరూ కూడా జన్మించడం జరిగింది. ఎవరెవరి యొక్క శక్తులతో ఎవరెవరు జన్మించారో చూద్దాం. బ్రహ్మదేవుల వారు ముందుగా చెప్పారు, నేను ఇదివరకే జాంబవంతుడిని సృష్టించాను భల్లూక వీరుల్లో, అందువల్ల అతడు నా యొక్క ప్రతినిధిగా ఆ పుట్టబోయేటువంటి మహావిష్ణువు యొక్క అంశకు సహాయం చేస్తారు అన్నారు. ఇంద్రుల వారు ఏం చేశారు, వాలి జన్మకి కారణం ఇంద్రుడయ్యారు. అలాగే సుగ్రీవుల వారి యొక్క జన్మకు కారణం సూర్యభగవానుడయ్యారు. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మకు కారణం వాయుదేవుడయ్యారు. అలాగే నలుడు, నీలుడు వీరి యొక్క జన్మకు కారణం అశ్వనీ దేవతలయ్యారు. ఇలా దేవతాగణాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి యొక్క అంశాలన్నీ కూడా వానరవీరులుగా జన్మించాయి. అలాగే వరుణుడు సుషేనుడు అనేటువంటి వానరవీరుడికి అంశ అయ్యారు. అలాగే సర్వలక్షణ శుభసంపన్నుడు వానర ప్రముఖుడు అయినటువంటి ఆ హనుమంతుల వారు వాయుదేవుల వారి యొక్క పుత్రులుగా జన్మించారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఎలాంటి వారయ్యా అంటే కామరూప విద్యల్లో ఆరితేరినవారు. తాము ఉండాలనుకుంటే అగ్నిష్టమాత్రంగా ఉండగలరు, లేదంటే మహాపర్వతాలంతటి శరీరాన్ని ధరించగలరు. అలాగే వేల కొలది ఏనుగుల బలం కలవారు. అలాగే వాయుదేవుడితో సమానమైనటువంటి ప్రజ్ఞ కలవారు, ఎక్కడికైనా వెళ్ళగలవారు. భూమండలాన్నంతటినీ కూడా
ఎన్ని వందల వేల సార్లైనా సరే చుట్టి రాగలిగినటువంటి ప్రజ్ఞావంతులు. మహాసముద్రాలన్నీ కూడా వీళ్ళకి చిన్న పిల్లకాలవుల్లా కనబడతాయి. అలాంటి వానరవీరులందరూ కూడా ఈ మహావిష్ణువు యొక్క అంశ దశరథుల వారిలో కలిగి తద్వారా కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భాల్లో ప్రవేశించి అక్కడ దినదిన ప్రవర్ధమానమై ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు వారి యొక్క సేవ చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారట ఈ వానరవీరులందరూ కూడా. ఇలా మహారాజు యొక్క ఈ యాగ సంపూర్తి అయింది. వారందరూ కూడా చూలాలయ్యారు. ఇలా ఉండగా అయోధ్యానగరం నుంచి తమ తమ నగరాలకి వచ్చిన వారందరూ కూడా బయలుదేరి వెళ్ళారట. రకరకాలైనటువంటి వస్త్రాభరణాలన్నీ కూడా ఇచ్చి పంపించారు దశరథుల వారు. యజ్ఞం ముగిసిన తర్వాత ఒక సంవత్సర కాలమైంది. సంవత్సర కాలమైన తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక లగ్నంలో కౌసల్యామహాదేవికి రామచంద్రమూర్తి వారు అవతరించారు. తర్వాత ఆ సమయాన సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు కూడా వాటి వాటి స్థానాల్లో ఉచ్ఛలో ఉన్నాయి. 5 గ్రహాలు ఒక వ్యక్తి జీవితంలో ఉచ్ఛస్థానంలో ఉండడం జరగదు. చాలా 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 అరుదు. ఒక సార్వభౌముడు అవ్వవలసినటువంటి వారికి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది. అందువల్ల రామచంద్రమూర్తి వారికి అలాంటి అవకాశం ఉంది. అలాగే చేతిలో వజ్రపు రేఖలు ఉన్నాయట రామచంద్రమూర్తి వారికి. సత్యవాక్ పరిపాలకుడు, సర్వసద్గుణ సంపన్నుడు, విష్ణుమూర్తి యొక్క చతుర్థాంశమైనటువంటి వారు కైకేయి మహాదేవికి జన్మించారు భరతుడి రూపంలో. చాలామంది పేర్లు చెప్పమంటే ఏమని చెప్తారండి? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అనుకుంటారు చాలామంది. వీళ్ళందరూ వరుసగా పుట్టారనుకుంటారు. ముందు రాముల వారు పుట్టారు, తర్వాత భరతుల వారు పుట్టారు. రామచంద్రమూర్తిది పునర్వసు నక్షత్రం, భరతుల వారిది పుష్యమి నక్షత్రం. ఆ తర్వాత సుమిత్రామహాదేవికి కవలలు పుట్టారు, లక్ష్మణుల వారు, శత్రుఘ్నుల వారు. వీరిరువురు కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. అందువల్ల ఇలా వరుసగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ 4 కూడా జన్మించడం జరిగింది. అలాగే మహావిష్ణువు యొక్క 4 రకాల వ్యూహాలుంటాయి. చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్భుజ సహస్రనామంలో చదువుతారు మీరు. అందులో చతుర్వ్యూహ అని చెప్తారు. ఆ వ్యూహాలు 4 ఏంటయ్యా అంటే, ఒకటి వాసుదేవ వ్యూహం, రెండవది సంకర్షణ వ్యూహం, తర్వాత ప్రద్యుమ్న వ్యూహం, తర్వాత అనిరుద్ధ వ్యూహం. ఈ 4 వ్యూహాలు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించాయి. ఇదే వ్యూహాలు మరలా కృష్ణావతార కాలంలో కూడా అవతరించాయి. అందులో మొదటి వ్యూహాన్ని వాసుదేవుడు అదే పేరుతో అవతరించింది కృష్ణ పరమాత్మగా. రెండవ వ్యూహమైనటువంటి సంకర్షణ వ్యూహం బలరాముల వారిగా అవతరించింది. మూడవదైనటువంటి ప్రద్యుమ్న వ్యూహం కృష్ణ పరమాత్మ యొక్క కొడుకుగా అవతరించింది. నాలుగవదైనటువంటి అనిరుద్ధ వ్యూహం కృష్ణ పరమాత్మ యొక్క మనుమడుగా అవతరించింది. ఇక్కడ అందరూ వరుసగా అన్నదమ్ములయ్యారు. అక్కడ తండ్రి, కొడుకు, మనవడయ్యారు. ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ యొక్క ఈ 4 అంశాలు వెనకాల ఉంటూనే ఉంటాయి. ఇలా సుమిత్రాదేవి కవలల్ని కన్నారు, లక్ష్మణ, శత్రుఘ్నుడు అని. ఇలాగా దశరథ మహారాజు వారికి కలిగినటువంటి 4 కుమారులు కూడా అన్ని రకాలుగాను కూడా అర్హతలకి తగిన వాళ్ళు అయి ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా వేరువేరుగా వారికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి గుణాలు కలిగి ఉన్నారు. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లా వీరందరూ కూడా భాషిస్తున్నారట. రామాదుల యొక్క జననకాలంలో గంధర్వగణాలన్నీ కూడా ఎక్కడ లేనటువంటి ఆనందంతోనూ పాటలు పాడడం మొదలుపెట్టాయి. అప్సరోగణాలన్నీ కూడా ఆటలు ఆడడం మొదలుపెట్టాయి.
దేవదంధువులు మ్రోగాయి రామచంద్రమూర్తి యొక్క జననానికి. అలాగే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. ఇలా పుత్రులు కలిగినటువంటి సందర్భంలో దశరథ మహారాజు అయోధ్యా నగరంలో అంతటా కూడా వేడుకలు చెయ్యండి అని ఆదేశమిచ్చారు. ఇంకేముందండి, రాజుగారి ఇంట్లో పిల్లవాడు పుట్టాడంటే మన ఇంట్లో పిల్లవాడు పుట్టాడనే అర్థం. దాంతో ఆ నగరమంతా కూడా ఎక్కడ లేనటువంటి ఆనందోత్సాహాలతోనూ కూడా పూర్తి స్థాయి ఆనందాన్ని వాళ్ళు అనుభవించారట. ఆ తర్వాత జన్మించినటువంటి 11వ రోజున వారికి బాలసారె. చాలామందికి తెలియని సంగతి ఏంటంటే బారసాల అంటారు, కాదు బాలసారె. పిల్లవాడు పుట్టినప్పుడు తీసుకువచ్చి ఇచ్చేటువంటి సారె. కాబట్టి బాలసారే అనడం ధర్మం తప్ప బారసాల అనడం ధర్మం కాదు. ఇది మన మాటల మధ్య నలిగిపోయి చివరికి బారసాల అయిపోయింది. బాలసారే అనే పిలవాలి. ఇలా వారికి 11వ రోజున నామకరణ మహోత్సవం చేశారు. వశిష్ఠుల వారే దగ్గర ఉండి ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టారు. రామచంద్రుడు అని ఎందుకు అంటే సకల జనులకు కూడా ఆహ్లాదాన్ని కలిగించేవాడు కాబట్టి రాముడు, చల్లదనాన్ని కలిగించేవాడు కాబట్టి తన యొక్క చూపులతో చంద్రుడు, రామచంద్ర అని ఆయనకి పేరు పెట్టారు. రెండవ వారైనటువంటి లక్ష్మణుల వారికి ఆ పేరు పెట్టడంలో గొప్పతనం ఏంటయ్యా అంటే లక్ష్మీ సంపన్నుడు, అలాగే ఓర్పు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి లక్ష్మణ అని పెట్టారు. అలాగే భరతుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని తన యొక్క స్థితి ఎలా ఉన్నా సరే దాన్ని భరించగలిగేవాడు కాబట్టి భరతుడు అని పెట్టారు. శత్రువులందరికీ కూడా సింహస్వప్నంలా ఉండి శత్రువులందరినీ కూడా నిర్జించేటువంటి గొప్పతనం కలవాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. వారి వారి యొక్క పేర్లకు తగ్గట్టుగానే ఆ నలుగురు పిల్లలు కూడా ఉన్నారట. ఇంకా వారందరిలోకి జ్యేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఒక దివ్యమైనటువంటి రాజ్యానికి ధ్వజం పతాకం ఎలా శోభిస్తుందో అలా వారందరిలోనూ కూడా సమున్నతంగా శోభిస్తున్నారట రామచంద్రమూర్తి. అలాగే సమస్త ప్రాణులకు మహావిష్ణువు ఎలా ప్రీతిపాత్రుడుగా ఉంటారో ఆ అయోధ్యా నగరంలో ఉన్నటువంటి యావన్మందికి కూడా రామచంద్రమూర్తి అంతటి ప్రీతిపాత్రుడుగా ఉన్నారు. ఇంకా ఎలాంటి వారట రామచంద్రమూర్తి, రకరకాలైనటువంటి యుద్ధ విద్యల్లో నేర్పరి. ఏనుగు మీద కానీ, అశ్వం మీద కానీ, రథం మీద కానీ, నిలబడి కానీ రకరకాల యుద్ధ విద్యలన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అలాగే రకరకాల ఆయుధాలని నేర్పుగా ఉడుపుగా ఉపయోగించడంలో ఆయన్ని మించిన వారు లేరు. అలాగే ధనుర్విద్యలో ఆ కాలంలో ఆయన కన్నా గొప్పవారు లేరు, ఆయనతో సమానమైన వారు లేరు. ఇలాంటి రామచంద్రమూర్తి తమ యొక్క తల్లిదండ్రుల యొక్క సేవలో నిరంతరం నిమగ్నుడై ఉండేవారట. ఇలాంటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఆ రామచంద్రమూర్తిని ఎన్నడూ కూడా విడవకుండా వెనకాలే ఉంటూ అన్నగారికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరాలు వస్తాయా అని లక్ష్మణుల వారు చూసుకుంటూ ఉండేవారట. రాముణ్ణి ఎలా లక్ష్మణస్వామి విడవకుండా ఉన్నారో అలాగే భరతుల వారిని కూడా శత్రుఘ్నుల వారు విడవకుండా ఉన్నారట. వీరు ఇరువురు కూడా జంట పక్షుల్లా జంట కవుల్లా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారట. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. దాంతో 60,000 సంవత్సరాలుగా తాను పొందినటువంటి కష్టం అంతా కూడా మరచిపోయి ఎక్కడ లేనటువంటి ఆనందంతో ఇంకా ఆ నలుగురు పుత్రులతోటి ముద్దుముచ్చట్లు ఆడుకుంటూ రాజ్యమంతా కూడా మంత్రులకు అప్పచెప్పి ఎప్పుడూ అంతఃపురంలోనే ఉంటూ రామ 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 అని పిలుచుకుంటూ ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఆ దశరథ చక్రవర్తి. ఇలా రామచంద్రమూర్తి వారికి 12 సంవత్సరాలు వచ్చాయి. కాలు కదిపితే రాముడు, నోరు మెదిపితే రాముడు, ఏదైనా తింటే రాముడు, కూర్చుంటే రాముడు, పడుకుంటే రాముడు, ఇలాగా రాముడు వినా లోకం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు దశరథ చక్రవర్తి.
ఈలోగా ప్రతిహారి వచ్చారు ద్వారపాలకుడు. జయం జయం మహారాజా అన్నాడు ఆయన. ఏంటో చెప్పన్నారు చక్రవర్తి. మహాప్రభో, విశ్వామిత్రుల వారు రాజాస్థానానికి వేంచేస్తున్నారు అని చెప్పారు. దాంతో ఒక్క ఉదుటన వాళ్ళ మధ్యలోంచి లేచాడు ఆయన. ఓహో, బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు వస్తున్నారా? అయితే వహిష్ఠుల వారికి, జాబాలి వారికి, కశ్యపుల వారికి, అలాగే ప్రధానులకు కూడా కబురు పెట్టండి. నేను ఇప్పుడే వస్తున్నాను రాజాస్థానానికి. వారిని సగౌరవంగా ఆహ్వానించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెయ్యండి అన్నాడు ఈయన. అలా తాను పూర్తిగా రాజోచితమైనటువంటి దుస్తుల్ని ధరించారు. వెంటనే బయలుదేరి ఆ విశ్వామిత్రుల వారికి ఎదురు వెళ్ళడానికి సన్నద్ధమయ్యారు. హరి ఓం తత్సత్. యస్య స్మృత్యాచనామోక్త్యా తపోహోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందేత్తమచ్యుతం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.